కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ దక్షిణాదిన తన ప్రభావాన్ని చూపడానికి, తన ఉనికిని చాటుకోవడానికి, అధికారాన్ని దక్కించుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అవసరమైన పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా హిందీ భాషను దక్షిణాదిపై రుద్దటానికి చేసిన ప్రయత్నాలకు దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకత తెలియజేశాయి. హిందీ జాతీయ భాష కాదు, హిందీని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రాంతీయ భాషల్లోనే తమ ఉనికిని చాటుకుంటామని చెప్పాయి. అదొక్కటే కాదు, గతం నుంచి ప్రభుత్వాలు జనాభా నియంత్రణ కోసం చేసిన అనేక రకాల ప్రచారాలు, ఉద్యమాల కారణంగా దక్షిణాదిన బలవంతంగానైనా జనాభా నియంత్రణ జరగడంతో జనాభా పెరుగుదల పెద్దగా సాధ్యపడలేదు. అంతేకాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చాలా తక్కువ, కాబట్టి ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరుగుదల జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని సాకుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయబోతోంది. అంటే పార్లమెంటు స్థానాల పునర్విభజన చేయబోతోంది. తత్ఫలితంగా జనాభా ప్రాతిపదికన కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఒక 24% మొత్తం స్థానాల్లో 24% స్థానాలు, పార్లమెంట్ స్థానాలు మనకు ఉన్నాయి. అవి 18కి 19కి పడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే పడిపోతాయి. ఏదో 19 లక్షల మందికి ఒక ఎంపీ, లేదా 10 లక్షల మందికి ఒక ఎంపీ, ఏదో ఒక దామాషా ఏ దామాషా తీసుకున్నా కూడా ఈ ప్రాంతంలో ఎంపీల స్థానం, ఎంపీల సంఖ్య తగ్గిపోయేటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఉత్తరాదిని చూస్తే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 80 స్థానాలు ఉన్నాయి, అవి 140 స్థానాలు అవుతాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఒక 28% ఉంది ఇప్పటికే. అది 40%కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే మొత్తం దేశంలో ఉత్తరాది ప్రభావం పెరిగిపోయి, పెత్తనం పెరిగిపోయి, దక్షిణాది రాష్ట్రాలు కట్టుబానిసలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందా? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి రాజకీయ పార్టీలు, ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తెలుగుదేశం సమర్థిస్తోంది, కూటమి సమర్థిస్తోంది. మిగతా అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, తెలంగాణ కూడా వ్యతిరేకిస్తోంది. ఎందుకని బీజేపీ వ్యూహం ఎత్తుగడ ఆంధ్రప్రదేశ్లో అంత బలంగా పనిచేస్తోంది అంటే తెలుగుదేశంకి ఉన్నటువంటి బలహీనతలు కానీ, లేదా జనసేనకు ఉన్నటువంటి బలహీనతలు కానీ, వీటన్నిటినీ ఉపయోగించుకొని బీజేపీ తన రాజకీయ పాచికలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే జనసేన అధినేతకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది బీజేపీ. ఆ రోడ్ మ్యాప్ ప్రకారం అవసరం ఉన్నా లేకపోయినా తనను తాను సనాతన ధర్మవాదిగా, హిందుత్వవాదిగా ప్రచారం చేసుకొని రాష్ట్రంలో బీజేపీకి పునాదుల్ని బలపరచడం ఆయన ప్రస్తుత కర్తవ్యంగా కనబడుతుంది. ఉదాహరణకు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 6-7 చనిపోయారు. అక్కడికి ముఖ్యమంత్రి వెళ్ళారు. ముఖ్యమంత్రి వెళ్ళి క్షతగాత్రుల్ని పరిశీలించారు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడారు, వాళ్ళకి ఏదో ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారు. అధికారులను పిలిచి వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. ఇంత జరిగింది. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన దేవాదాయ శాఖ మంత్రి కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత
డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన అవసరం లేదు. పార్టీ అధినేతగా ఒకవేళ వెళ్ళాలనుకుంటే తర్వాత వెళ్ళొచ్చు. కానీ ముఖ్యమంత్రి వెళ్ళిన రోజే, ఆయన వెళ్ళిన ఒక అరగంటకే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించి క్షమాపణలు చెప్పి, పైగా టీటీడీ ఏదైతే కార్యవర్గం ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేయటం వెనక బీజేపీ పథక రచన ఉంది. ఇది తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చిన, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను కబళిస్తోంది బీజేపీ. అనేక రాష్ట్రాల్లో మనం బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలు ఒక్కసారి పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టి ఆ స్థానాల్లో ఎదగడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఒక బలమైనటువంటి పార్టీగా ఉంది కాబట్టి, తన ఉనికిని ప్రస్ఫుటంగా కాపాడుకోగలుగుతుంది కాబట్టి, దాన్ని దెబ్బకొట్టి ఆ స్థానంలో రావాలి అంటే ఇంకొక టూల్ అవసరం. ఒక పారో, గడ్డపారో, గొడ్డలో, కడవలో అవసరం. ఆ టూల్గా ఎవరు ఉపయోగపడతారు? జనసేన. సో జనసేన పార్టీని ఒక ఆయుధంగా వినియోగించుకొని టీడీపీని కంప్లీట్గా కనుమరుగు చేయాలి. ఆ స్థానంలో రాష్ట్రంలో బీజేపీ బలపడాలి. బీజేపీ అందుకోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధపడుతోంది. మహారాష్ట్రలో ఏం జరిగింది? మహారాష్ట్రలో కొలిజన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీని నిట్ట నిలువుగా చీల్చేసి ఒక వర్గానికి ముఖ్యమంత్రి స్థానం ఇచ్చి, ఈ ఎన్నికల్లో ఆయన తీసుకొచ్చి డిప్యూటీగా పెట్టి బీజేపీ ముఖ్యమంత్రి అయిపోయాడు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే. అట్లాగే రేపొద్దున ఇక్కడ ఏ పార్టీ చీలుతుంది, ఏ పార్టీని చీల్చాలి అన్నది బీజేపీ పథక రచనలో ఇప్పటికే ఒక అవగాహన, ఒప్పందాలు జరిగాయని చెప్తున్నారు. అంటే ఎవరు చీలుతారు? ఎవరైనా చీలిపోవచ్చు. చీలిపోతే జరిగేదేంటి? ప్రభుత్వం కూలిపోవచ్చు. కూలిపోతే జరిగేదేంటి? తాత్కాలికంగా మిగిలిన ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఏడాదో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చు. ఆ తర్వాత జరిగేదేంటి? వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్రియాశీలక పాత్ర వహిస్తుంది. అంటే రాష్ట్రంలో రంగప్రవేశం చేయటానికి, తన ఉనికిని చాటుకోవడానికి, తన ప్రభావాన్ని వెల్లడించడానికి, కాపాడుకోవడానికి బీజేపీ ఎంత రోడ్ మ్యాప్ ఇచ్చిందా జనసేన కంటే? ఇచ్చిందనే చెప్తున్నారు. ఇచ్చింది. అందువల్లనే ఇదంతా ముఖ్యమంత్రికి తెలియదా? తెలుసు. ఇదంతా ఈ రాజకీయ వైచిత్రి మొత్తం ముఖ్యమంత్రికి తెలియదా అంటే తెలుసు. తెలిసి ఆయన కూడా జాగ్రత్త పడుతున్నారు. ఆయన కూడా ఎందుకు అంతగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం లేదు అంటే ఇదే కారణం. ముఖ్యంగా ఈ పార్టీకి ఆయన కుమారుణ్ణి అధికార పీఠం మీద కూర్చోబెట్టి ఉండాల్సింది. కానీ నిజంగా కుమారుణ్ణి కూర్చోబెట్టి ఉంటే బీజేపీ ఆ పార్టీని, ఎల్లో పార్టీని నెట్ట నిలువుగా చీల్చేసి ఉండేది. చీల్చేయడమే కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేసి ఉండేది. కనీసం 2 నెలల టైం చాలు బీజేపీకి. బీజేపీ పాచికలు అసామాన్యంగా ఉంటాయి. ఎవరు ఊహించలేనివిగా, ఊహాతీతంగా ఉంటాయి ఎత్తుగడలు. ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టింది భారతదేశంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక? ఈ దశాబ్ద కాలంలో ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టింది, ఎన్ని ప్రభుత్వాలను నిర్దాక్షిణ్యంగా అణిచేసింది, ఎన్ని ప్రాంతీయ పార్టీల ఉనికిని పూర్తిగా సర్వనాశనం చేసిందో ప్రజలందరికీ తెలుసు. సో ఈ రాజకీయ క్రీడలో ఆరితేరినటువంటి బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం, తద్వారా ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠానికి దగ్గరైతే బీజేపీ జరిగేది ఏంటి? పొరుగునున్న తెలంగాణ, ఇటు పక్కనున్న తమిళనాడు, ఇంకొంచెం పైన ఉన్నటువంటి కేరళ, పొరుగునే ఉన్నటువంటి కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సాగించాలి. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈ రాష్ట్రాల్లో
బీజేపీ ఉనికిని ప్రస్ఫుటం చేయాలి, బీజేపీ కోసం మరి పనిచేసేటువంటి కేడర్ను పెంచాలి, బీజేపీ సుస్థిరమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నాలు సాగాలి. అందుకు ఇవాళ మనం చెప్పటం కాదు, అనేక జాతీయ మీడియాలోని అనేక వార్తా కథనాలను చూసినప్పుడు ఈ విషయాలన్నీ దాంట్లోనే ఉన్నాయి, ఈ విషయాలన్నీ దాంట్లోనే పొందుపరుచున్నాయి. బీజేపీ వాళ్ళ ఎన్ని ఎత్తుగడలేసైనా సరే దక్షిణాదిన తన ఉనికిని చాటుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాదిన కాలు మోపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. దానికి ఊతంగా మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, కేరళలో కుదరదు, తమిళనాడులో కుదరదు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ కుదరదు. ఎటొచ్చి ఎన్డీఏపై ఆధారపడి బతుకుతున్నది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. సో ఎన్డీఏని బలోపేతం చేస్తున్నామన్న పేరుతోనో, లేదా ఎన్డీఏని మరింత విస్తరిస్తున్నామన్న పేరుతోనో ఒక ఎల్లో పార్టీని నిటంగా చీల్చగలిగితే, అంటే వాళ్ళకి 134 స్థానాలు ఉన్నాయి కదా అనొచ్చు, అందులో 40 మంది అవతలికి పోతే అయిపోతుంది కదా. 40 మంది పెద్ద పోవడం విశేషం కాదు. ఎందుకంటే బీజేపీ తలుచుకుంటే 100 మందిని తీసుకెళ్తున్నాం, ప్రభుత్వాలనే మార్చేసింది, ముఖ్యమంత్రులనే మార్చేసిన పరిస్థితి. మహారాష్ట్రలో చూసాం, అస్సాంలో చూసాం, ఎక్కడ చాలా రాష్ట్రాల్లో చూసాం ప్రభుత్వాలని క్షణాల్లో మార్చేసినటువంటి రాజకీయ చరిత్ర బీజేపీది. కాబట్టి అది ఎంతో పెద్ద విషయం కాదు. మారితే ఏం జరుగుతుంది అంటే, మారితే తప్పకుండా జనసేన అధినేతకి ఆ మేరకు ఆశ చూపారు, ఆ రకమైన రాజకీయాలకు ఆయన ఊతంగా నిలబడాలని నిర్ణయించుకున్నారు, హిందుత్వవాదాన్ని తలకెత్తుకున్నారు, హిందుత్వవాదంతోనే ముందుకెళ్తున్నారు, తన్ని తాను అన్అపాలజెటిక్ సనాతని అని ప్రకటించుకున్నారు. కావచ్చు, అంతగా గొంతు చించుకొని చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చెప్పారు అంటే, ఢిల్లీకి వినపడేదాకా చెప్తే తప్ప అక్కడి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళు నమ్మితేనే రేపొద్దున పదవి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రం మారబోతుంది, మారుతుంది, మారే అవకాశం ఉంది అని జాతీయ పత్రికలు ఎందుకు రాస్తున్నాయి, జాతీయ మీడియాలో అనేక రకాల కథనాలు ఎందుకు వస్తున్నాయంటే, ఇది మరి మహారాష్ట్రగా మారిపోతే తప్పకుండా అధికారం పార్టీని నిట్టనులుగా చీల్చే పరిస్థితుంటే, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనుకుంటే, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే దక్షిణాదిన బీజేపీ కార్యకలాపాలు జరగబోతున్నాయని రూఢిగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి తెర వెనుక ముచ్చటలో చెప్తున్నారని తెలుస్తోంది. చూడాలి, ఈ రకమైన స్పెక్యులేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. జాతీయ మీడియా సంస్థలు కొన్ని ఈ రకమైన స్పెక్యులేషన్స్ ని బయట పెట్టాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని